మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సార్, మీ పేరేంటి? ముత్యాల వెంకట సుబ్బారెడ్డి, లక్ష్మీదేవి. మన గ్రామంలో వినాయక చవితి ఎలా సెలబ్రేషన్ చేస్తారు సార్? మా గ్రామంలో మొదటి నుంచి కూడా రాజకీయాలకే అతీతంగా అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల్లో, ఈ భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నాం కాబట్టి అందరము ఈ యొక్క పండుగకి అందరము అన్యోన్యంగా అనుకూలంగా కలిసి అందరం కలిసిమెలిసి ఈ చతుర్దశి మహోత్సవం, వినాయక మహోత్సవం చాలా గ్రాండ్ గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2024 సేమ్ ఇదే నెలలో కలశము లడ్డు 20,10,114 నేనే పాటం జరిగింది. ఈ సంవత్సరం నేనే 20,10,230 రూపాయలకి నేనే పాటం జరిగింది. ఈ సంవత్సరము అంగరంగ వైభవంగా అందరితో పార్టీలకు అతీతంగా ఈ గ్రామ ప్రజలకు అందరూ పురుషులు స్త్రీలు అందరూ కలిసి నేను పాడినందుకు నాకు ఈ సంవత్సరం చేసినటువంటి ఉత్సవానికి సహకరించడానికి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా అదేవిధంగా సుమన్ టీవీ వారికి నా నమస్కారాలు. ఈ లక్ష్మీ గణపతి కట్టిన ప్రతి మొదటి సంవత్సరము మొట్టమొదటి తిరునాళ ఇదే ప్రథమము. ఆ తర్వాత ఈ సంవత్సరం వేరే వారికి అవకాశము నేను పాడాలనుకున్నాను. 10 లక్షల చిల్లర పాడినాము, కలిసి 10 లక్షల లడ్డు పాడడం జరిగింది. సరే, మరొకరికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో నేను ఈ అవకాశాన్ని వదులుకొని వాళ్ళకి నా ఇష్టపూర్వకంగా వాళ్ళందరూ ఘనంగా నేను స్వాగతం కలిగి లడ్డు పాలవులు మోహన్ రెడ్డికి, అదేవిధంగా ముత్యాల నారాయణ రెడ్డికి కలిసిని వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి నేను ఘనంగా స్వాగతం పలికి చేర్చడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క లడ్డు పాడినటువంటి కలశం పాడినటువంటి అమౌంట్ ని ఈ తిరునాళ్ళు చేస్తూ మిగతా డబ్బులకి ఈ యొక్క లక్ష్మీ గణపతి స్వామికి ఈ నైవేద్యానికి కానీ పూజారులకు ఇటువంటి సంబంధిత ఖర్చులకు ఉపయోగించుకొని ప్రతి సంవత్సరము అభివృద్ధిగా ఈ వినాయక స్వామి ఈ మహోత్సవం ఘనంగా జరగాలని చెప్పి కూడా నేను మనసా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, గ్రామ ఐలువాపల్లి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ జై గణపతి, జై పప్ప. నమస్తే సార్, నా పేరు పాల్గొల్ల తిరుపతి రెడ్డి. మేమంతా బెంగళూరులో ఉంటాం అన్నమాట. అక్కడ అందరం ఉండేది అక్కడనే స్థిరపడి అక్కడనే బిజినెస్ చేసుకుంటుంటాం. ఇది 23 years అయింది ఇక్కడ పూజ స్టార్ట్ చేసి. ఫస్ట్ 10 years ఆ చిన్న యూత్ చిన్న పిల్లలే చేసుకుంటున్నారు. 10 సంవత్సరాల దాకా నేను కూడా రాలా, ఏ పూజకి వచ్చేది లేదు. 10 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, గణపతి ఇంత బాగా ఖర్చు పెట్టి చేస్తుండమే, దేవుడికి గుడి లేదు అని ఆ స్థలము నాది ఉంటే నేను స్థలదాతగా ఇచ్చి, తర్వాత గ్రామ ప్రజలందరూ అందరు కలిసి ప్రతి ఒక్కరు ఈ లేని వాళ్ళు కూడా మినిమం 50,000 ఇచ్చింది మా ఊర్లో. చాలా బీదలు కూడా బాగున్న వాళ్ళంతా 6 లక్షలు 5 లక్షలు 10 లక్షలు అటు ఇచ్చి కూడా ఇచ్చిన అంతా స్థలదాతగా ఇచ్చి, మళ్ళీ నా సహకారంతో నేను 7 లక్షలు ఇచ్చి గుడి అందరు కలిసి తయారు చేసి బాగుంది. ఫస్ట్ గుడి పండుగ బాగా జరిగింది, అందరి ఆశీర్వాదంతో చాలా బాగా జరిగింది. మేము ఎప్పుడు కళ్ళలో కూడా కనుకోలేం ఇంత బాగా జరుగుతుందని. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా పోటీలతో చేస్తారు మా ఊర్లో. 3 రోజుల కార్యక్రమంలో 3 time ఫుడ్ ఉంటుంది మేడం. ఇక్కడ వేరే ఊర్లో ఉంటే 1 time పెడతారు, ఇక్కడ 3 time పెడతారు. 3 రోజులు అందరు కలిసి ఎవరు తేడా ఉండదు, నీకు నాకు అనేది ప్రతి ఒక్కరు మా ఊరే కాదు పక్క ఊరేళ్ళు కూడా వస్తుంది ఇక్కడికి వచ్చి. ఇంత బాగా ఘనంగా ఉంది. నెక్స్ట్ నుంచి వరకు ఇట్లే జరుగుతూ ఉంటది. అంతా ఆయన ఆశీస్సులు, ఆయన కృపతోనే ఇదంతా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.